పిల్లేమో వైటు దీని చీని ప్యాంటు టైటు దీని రూము నెంబర్ రైటు నన్ను రమ్మన్నది నైటు అరే కందిరీగ లాంటి దాన్ని నడుమున్నది దాని నడుము కింద పుట్టి మచ్చ పాకున్నది కందిరీగ లాంటి దాన్ని నడుమున్నది దాని నడుము కింద పుట్టి మచ్చ పాకున్నది అరే కందిరీగ లాంటి దాన్ని నడుమున్నది దాని నడుము కింద పుట్టి మచ్చ పాకున్నది కందిరీగ లాంటి దాన్ని నడుమున్నది దాని నడుము కింద పుట్టి మచ్చ పాకున్నది అరే పిల్లేమో వైటు దీని చీని ప్యాంటు టైటు దీని రూము నెంబర్ రైటు నన్ను రమ్మన్నది నైటు అరే కందిరీగ లాంటి దాన్ని నడుమున్నది దాని నడుము కింద పుట్టి మచ్చ పాకున్నది కందిరీగ లాంటి దాని నడుమున్నది దాని నడుము కింద పుట్టి మచ్చ పాకున్నది అరే కందిరీగ లాంటి దాని నడుమున్నది దాని నడుము కింద పుట్టి మచ్చ పాకున్నది కందిరీగ లాంటి దాని నడుమున్నది దాని నడుము కింద పుట్టి మచ్చ పాకున్నది అక్కేమో నీకు తన చెల్లేమో నాకు తన అక్కేమో నీకు తన చెల్లేమో నాకు అన్న వెంకీ అన్నో అన్న నానేనో ఈ అమ్మాయి ఒక మాట చెప్తుందన్న ఏమంటుందన్నో అక్కేమో నీకు చెల్లేమో నాకు అంటన్నా ఆ గోపి లేదు కానీ ఇద్దరు నువ్వే తీసుకున్నావు ఇద్దరు నీకే కావాలా అది అన్న అడుగుతాను కదా అంత వయసులో ఉన్నావేటి పెళ్ళి అవ్వలేదా కావాలా 24 44 పెళ్ళి అవ్వలేదేటి ఇంకా పెళ్ళి అయిపోయింది అయినా ఒకసారి కొన్నావు ఇద్దరు పిల్లలు అంటున్నావు ఇద్దరు పిల్లలు కావాలంటే నీకు అబ్బా మరి ఇద్దరు కావాలంటావు అన్న వెంకీ అన్న అన్న నానన్ను నీకు అక్క కావాలా చెల్లి కావాలి నాకు అక్క పోతే చెల్లి వద్దన్నావు ఏం నాకు పెళ్ళి అయిపోయిందన్న నీకు పెళ్ళి అయిపోయిందా అవునన్నా నీకే కావాలా నువ్వు తీసుకెళ్ళిపో మా కమిటీ అన్నకి ఇచ్చే మరి నాకు అక్క వద్దు చెల్లి వద్దు కానీ అవునన్నా ఇది అమ్మాయి చెప్పాలి మీ అమ్మ పెట్టి ఎందుకో ఎందుకు అలా కలబడుతుందా మీ అమ్మ ఎట్టుకుంటే అది నువ్వేంత అందంగా నాజుగ్గా శృంగారంగా వయ్యరంగా ఉంటే మరి దీనికి అన్నని తల్లి ఇంకెంత బాగుంటుందా మరి ఇంటి దగ్గర గిన్నెలు అవుతాను వెళ్తా పెట్టి మరి ఏమంటుంది అక్కేమో నీకు చెల్లేమో నాకు అక్కేమో నీకు చెల్లేమో నాకు అయ్యో అక్కని రమ్మంటే దాని చెల్లి వచ్చింది చెల్లి చెయ్యి పట్టుకొని అక్కడ లాగేసింది అక్కని రమ్మంటే దాని చెల్లి వచ్చింది చెల్లి చెయ్యి పట్టుకొని అక్కడ లాగేసింది అక్కని రమ్మంటే దాని చెల్లి వచ్చింది చెల్లి చెయ్యి పట్టుకొని అక్కడ లాగేసింది రమ్మంటే దాని చెల్లి వచ్చింది చెల్లి చెయ్యి పట్టుకొని అక్కడ లాగేసింది అక్కేమో నీకు అక్కేమో నీకు చెల్లేమో నాకు అక్కని రమ్మంటే దాని చెల్లి వచ్చింది చెల్లి చెయ్యి పట్టుకొని అక్కడ లాగేసింది దాని చెల్లి వచ్చింది చెల్లి చెయ్యి పట్టుకొని అక్కడ లాగేసింది అక్కని రమ్మంటే దాని చెల్లి వచ్చింది చెల్లి చెయ్యి పట్టుకొని అక్కడ లాగేసింది రమ్మంటే దాని చెల్లి వచ్చింది చెల్లి చెయ్యి పట్టుకొని అక్కడ లాగేసింది ఎవరినన్ను మనసులో ఒకరిని పెట్టుకొని అవునన్ను మరి బయటికి ఇంకొకరితో ప్రేమలు దోమలు అంటారన్న అవునన్ను ఏంటి నీకు అతనే కావాలా ఏ పేరు హీరో డ్యూటీ రామ్ తాతారావు మన ఆయన నీకు కథ చెప్పాలన్నా ఈ అమ్మాయికి నాకు ఈ మధ్య కాలంలోనే అవునన్ను పెళ్లి సంబంధం సెట్ అయిందన్న కొత్తగా పెళ్లి సంబంధం సెట్ అయింది కాబట్టి అవునన్ను ఒక రోజు ఈ అమ్మాయి నన్ను నాకు ఫోన్ చేసి ఏవండి నానన్ను నీకు ఫోన్ చేసి ఏవండి అని పిలిచిందన్నా మీ ఆవిడే
మీ ఆవిడకి పోరాకి అంత అనుకున్నామండి. మా ఆవిడకి రోజు అలవాటేనన్నా. ఏమండి 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 ఏమండి? మా అమ్మ వాళ్ళు ఇక్కడ లేరు, మీ అమ్మ వాళ్ళకి మిమ్మల్ని చూడాలనిపిస్తుంది. అవునన్నా. ఇంటికి రండి అని పిలిచింది. మరి కొత్త పెళ్లి కొడుకు కదన్నా, పెళ్లి కూడా కాలేదు. మరి వెళ్ళానన్న పిల్లగానే. అవునన్నా. మరి ఇంటి వెనకట్ల నుంచి వెళ్ళాను. వెళ్ళు. మరి అక్కడ బాత్రూమ్ గుమ్మ తీసుకున్నాను. అంత కొత్త ఇల్లు అన్నా. కొత్త ఇల్లు అన్న. అవునన్నా. మరి అక్కడ బాత్రూమ్ గుమ్మ ఉందా నాకు తెలియదు అన్న. అవునన్నా. మరి వెళ్ళగానే వెళ్ళగానే ఆ బాత్రూమ్ గుమ్ములు పెడిపోండి. అబ్బో, కాలు జారి కాదు, అన్ని తెలిసే పడిపోండి అక్కడ. అవునన్నా. పడిపోతే నన్ను తీయడానికి ఎవరు లేరన్న. అవునన్నా. రాత్రి 9 అవుతుందన్న, ఇంకా ఎవరు రాలేదన్నా. ఎవరు రాలేదు. అవునన్నా. 10, 11, 12 ఎవరు రాలేదు. అసలు ఎవరు రాలేదు. 1 గంట అయిందన్న. అవునన్నా. మా అత్త వీళ్ళ అమ్మ అవును తలుపు తీసింది. అలాగే అరిసింది తలుపు తీసి వచ్చిందన్న. అవును. ఏమో మా అత్త వచ్చింది కదా నన్ను తీయడానికి, గుమ్ము నుంచి బయట తీయడానికి వచ్చింది అనుకున్నానన్న. అవునన్ను. గుమ్మమ్మయ్యి వచ్చిందన్న. మొయ్యికి వచ్చింది. గుమ్మమ్మయ్యి వచ్చింది. చెయ్యి ఇవ్వడానికి అన్ను 2 కాళ్ళు సాపింది. చెయ్యవాలి కదన్ను. చెయ్యలేదు. అవును. 2 కాళ్ళు సాపింది. మరి సాపింది. 2 కాళ్ళు సాపి అవునన్ను. అలాగే 2 కాళ్ళు సాపి పంపేస్తాను తెలుగు. ఏటి గాలి లేదు, ధూళి లేదు, ఉరుము లేదు, మెరుపు లేదు, ఎక్కడి నుంచి పడిపోతుంది వర్షం అనుకోను నేను. వర్షం పడింది. వర్షం బాగా పడిపోయింది అన్న. అవునన్ను. అత్త కొడుకు పొంగిపోయినట్లు ఉంది. పొంగిపోయింది. అత్త వెళ్ళిపోయింది. 2 అయింది. మామూలు వేసాడు. అవును. మళ్ళీ తలుపు తీసాడు అన్న. అవునన్ను. తలుపు తీసి అవును అత్త గుమ్మమ్మాయి వచ్చింది కానీ మామ గుమ్మయ్య రాలే. ఎన్ని కోటలు వేసాడు మరి. 3 అడుగులు దూరంగా ఉండిపోండి మామ. అవునవును. అక్కడ నిలబడి పైపు కొట్టేస్తాను జరగా. మళ్ళా ఎక్కడి నుంచి వచ్చింది వర్షం చూస్తాను నాన్న. అవునన్ను. మామ వెళ్ళిపోండు. తెల్లారిపోయింది. నేను లేచి మా ఆవిడ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఎలా బయటకు వచ్చిన తర్వాత అవునన్ను ఏదో మా ఆవిడ దగ్గరికి వెళ్తే అవునన్ను అప్పుడు మా ఆవిడ ఒక మాట చెప్తుంది. ఏముంటుంది? తన మనసులో తాతారావు ఉన్నాడంట. అప్పుడు నువ్వేమంటున్నావు? మరి ఏముంటుంది తెలుసా? మరి చెప్పాలి. లవర్ పేరు ఎస్, నేను లవర్ పేరు ఎస్, మరి చివరికి అన్నవరంలో తాతారావు చూసిందంట. చూసింది. ఏం చేసింది తెలుసా? మరి చెప్పాలి. నన్ను కలకత్త వెళ్ళిపోయింది. కలకత్తలో రోడ్డుకి లైనేసింది. కలకత్తా వెళ్ళిపోయింది. కలకత్తలో రోడ్డుకి లైనేసింది. కలకత్తా వెళ్ళిపోయింది. కలకత్తలో రోడ్డుకి లైనేసింది. కలకత్తా వెళ్ళిపోయింది. కలకత్తలో రోడ్డుకి లైనేసింది. మరి ఎప్పుడైతే ఇటువంటి అందమైన అబ్బాయితో వెళ్ళిపోయిందో మరి మూతి మీద మీసం రోసం ఉన్న మగాన్ని కదన్నా. అవునన్ను. నా కోపం వచ్చి ఏం చేసావు? ఈ అమ్మాయిని చదవకొట్టేశాను. అప్పుడు అమ్మాయి ఏ విధంగా బాధపడుతుంది? నడుస్తాను బట్టి మరి అమ్మాయి ఏ విధంగా బాధపడుతుంది తెలుసా? మరి చెప్పాలి. నేను కొట్టక రోరి తిట్టక రోరి బాబల సింగిరి బామ్మ మరి నీకు పుణ్యం బాబల సింగిరి బాబల సింగిరి